గురించి గురూజీ యూట్యూబ్లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండు, పోయి చూడు. అప్పుడు ఆ భగవాన్ గారు ఏమన్నాడు తెలుసారా? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? వాళ్ళనే, మనల్ని కాదు. కొట్లాడు గిట్లాడు బయట. ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ. క్రికెట్ ఆడదాం. హ్యాపీడేస్ రాలేదు కదా. కబడ్డీ ఒకళ్ళు ఆడలే, పెద్ద చెప్పొచ్చుడు. పోనీ గోల్. అది ఒకడే ఆడతాడ్రా. చిన్నపిల్లల గొడవలొద్దు, మెచ్యూర్గా ఆలోచిద్దాం, చిట్టిలేద్దాం. ఇంతకీ చిట్టీలో ఏమొచ్చిందన్న? బాస్కెట్బాల్. ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ భగవాన్ కంటెంట్ వాళ్ళది. అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా? అసలు ఒక్కసారి గెలుస్తే కదా. రైట్, నువ్వు నోర్మి. వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా, స్పాన్సర్షిప్ చేసి మరీ తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని. అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటికెళ్ళి ఒక లెక్క. మామా, చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మావా. అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు, ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం, గెలుస్తున్నాం, దింపుతున్నాం. గట్టి ప్లేయర్లా ఉన్నాడు. నాకెందుకు మనం ఈసారి కొడతాం అనిపిస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా దింపుతున్నాం అన్నావు కదరా. ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని? గెలవాలనే ఆశుంటే చాలదా మావా? లేదు మామ, అట కూడా తెలవాలి. 10 సంవత్సరాల నుంచి రా, 10 సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా. ఎట్లా రా ఇప్పుడు? ఏంట్రా ప్లాన్ ఇది? మోటివేట్ చేస్తాను. అమ్మమ్మ కూడా ఫాస్ట్ చేస్తారు దీనికన్నా. కమాన్ ఫాస్ట్. చేస్తున్నారా ఫాస్ట్ గా? అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. కమాన్. కుక్కని కొట్టినట్టు కొట్టారు కదా మావ, నేను దానికి పక్క నేను తెచ్చుకుంటా. నన్ను నార్మల్గానే కొట్టిరు మామ. అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల ముందు చెప్పకరా ఇవన్నీ. అరే మీరు హీరోలు కానీ నన్ను యూజ్ చేసుకోకూడరా. ఆడాడు పో మామ. సరిగా అమ్మాయి గురించి వెతికేసరికి లేట్ అయిపోయింది. కమాన్ లెట్స్ ప్రాక్టీస్ గైస్. రిబల్ మనోజ్ మామ, నేను క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకేం పేరు పెడుతుంది తెలుసా? ఫ్రాంక్ అని. లైఫ్లో చాలా షిట్ చూసినా మామ, ఏదైనా ఫ్రాంక్ చెప్పేస్తా. టెల్ మీ ఫ్రాంక్. రోజు రోజుకి చిత్తకర్త కుక్క లెక్క తయారవుతున్నావు. మన క్లాస్లో పోర్లు సీనియర్స్ సాల్దారా నీకు? ఇక బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, ఫైర్ స్టేషన్లో దీని అమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా? ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ కేసేస్తారా? కుక్క, చిత్తకార్తి కుక్క. నీ కోపంలో న్యాయం ఉంది మామ. థూ ఎదవా, వెళ్ళాడిపో. కమాన్ బాయ్స్, కమాన్. వాట్స్ రాంగ్? పాపం రా, బాపనులు రా వాళ్ళు. శాపం తగులుతారా నీకు? షిట్, శాపం కాదు మామ, కోపం వస్తుంది. దేర్ ఇస్ నో వెజ్ ఆర్ నాన్ వెజ్ ఇన్ విక్టరీ. రొటీన్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. వి డేర్ అవర్సెల్వ్స్, డిస్ట్రాయ్ అవర్సెల్వ్స్. ఇది ఆట కాదు, వేట. మామ స్టార్ట్ చేసి అండర్గాడు బాల్ తీసుకున్నాడు. దాని తర్వాత మీరు ఆటగాళ్ళు కాదు వేటగాళ్ళు. ఒకటేసి లడ్డుగడికి ఇస్తాం మామ. దేర్ ఈస్ నో ఐ ఇన్ విక్టరీ, దేర్ ఈస్ ఓన్లీ వి. లాస్ట్ గిట్లా తీసుకుని గోల్ మామ. అరే మామ, మనం మన దాంట్లో ఇస్తే పాయింట్ వాళ్ళకి పోతాయి కదరా. జేసీ కాలేజ్లో అంకితను ప్లేయర్ ఉండు మామ. అన్న పేస్దాలో వాళ్ళ కాలేజ్లో వాడే బెస్ట్ ప్లేయర్ బయట టాక్. అరే పేస్దాలో అన్న అట్లా అంటాడు. ఒక్కడ దొరికితే చాలరా అన్న. పేస్దాలో టీకే పేస్దాలో. లడ్డు మామ ఎక్కడికి మామ? అరే బాల్ ఇస్తలేరు బే. మామ ఇయర్ మామ, నువ్వే తీసుకోవాలి. మామ పాస్, మామ బాల్ పాస్ చేయి మనోజ్. మామ పాస్, బాల్ పాస్. దేనికి రా పాస్? నాకెందుకు ఇస్తున్నావురా? అలా పాస్ చేయమంటే. పాస్ 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 దొబ్బుతున్నాడు మరి. బాబా బాల్ ఇవ్వమ్మా.
పీకిండ్రాడు. కంగ్రాచులేషన్స్, యూ వన్ స్క్రాచ్ కార్డ్. రేపు నుంచి వచ్చాయి. ఎక్కడికి? జేసీ కాలేజ్తో మ్యాచ్ తెలీదా? అమ్మాయిలందరూ వస్తారు, తర్వాత నీ ఇష్టం. పోన్రా. ఓకే సారీ. నిన్న కొంచెం ఓవర్ చేసినాం, ఒప్పుకుంటున్నాం. మ్యాచ్ ఆడు. నా 16 నెంబర్ జెర్సీ ఇచ్చేస్తా. కావాలంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో. ఇన్నోటి చేసినట్రా క్యాప్టెన్? బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో. అది కాదు బ్రో. వాడు రాడు. ప్లీజ్ నో సేయింగ్. వాడు రావాలి. సి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. ఎందుకంటే మొన్నేదో ఫ్లూక్లో ఒక బాల్ పడింది. ఇప్పుడు మ్యాచ్ ఆడితే వాడికి గేమ్ రాదని తెలిసిపోతుంది కదా. దట్స్ వై హీ వోంట్ కమ్. హాయ్. టాస్. టాస్ ఎక్కడి నుంచి వచ్చారా మీరు? పోనీ పెంకు ఎండవానా? మామా, బాస్కెట్బాల్ టాస్ ఉంటుందిరా. మరి ఎవడేస్తాడ్రా బాలు? పైకేస్తారు, గుంజుకోవడమే. అయితే గుంజుకోండి. అంకిత్ హలో నీ అమ్మ ఎవరిస్తున్నారా నా నెంబర్ ఎన్నిసార్లు మార్చినా? రై ఈ సిమ్ కూడా మార్చేయి. కత్తికి నన్ను మోసుకొని తీసుకొచ్చిన పుష్ బార్ దొప్తా సెట్ అయిపోద్ది మో. అరే అది మన పనసకాయనారా? పొడిచి పడుతూ పడి ఇంకే పో, పోయి మ్యాచ్ ఆడిపో. ఏంది మా అరే పోరా, కేసేస్తారని. అన్నా నా దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది. మీరు 10,000 ఇస్తే రెఫ్రీ గాని సెట్ చేస్తా. వాడి పేరు లీ అంట. ఏ చైనా కూడా ఉంటున్నాడు. వాడితో మనకి ఎందుకు రా? ఆడు లీ బ్రూస్ లీ కాదన్నా, అని పేరు లింగయ్య. షార్ట్గా ఉంటుందని పెట్టుకున్నాడు. హాయ్, 10,000 ఇస్తా. మా టీంలో మ్యాచ్ గెలిపించేసి. హలో మిస్టర్, లెట్ మీ డూ మై జాబ్. ఇదేం జాబోయా? పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ నీది. ఇదేమన్నా ఐఏఎస్ ఐపీఎస్ఆ? మామా, అన్నది ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇంత నల్ల మచ్చలు బెట్. అరే నోట్తోనో చెప్పొచ్చురా. పైకరా ముఖమడా. అశోక్, నువ్వు వస్తే నీ మ్యాచ్ గెలుస్తాం అని సో చెప్పి నీ తీసుకెళ్ళడానికి రాలేదు. 3 వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే బాల్ బొక్కలో పట్టం కాదు కదా, చుట్టుపక్కల గ్లాసు కూడా దాకలే. అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వేసినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో. డాగ్స్ అండ్ ఆర్ఐ స్టూడెంట్స్ నాట్ అలౌడ్ బోర్డు పెట్టి బ్రో, క్యాటీన్ బట్టి. నీకు ఓకేనా? నువ్వు వచ్చినా రాపోయినా ఈ జెర్సీ మాత్రం నీదని చెప్పడానికి వచ్చాను. నువ్వు నిన్న నాతో మాట్లాడావే, వాళ్ళు ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు. ఇంకోసారి అలా మాట్లాడకే. అవును, ఈ మ్యాచ్ ఆ క్యాంటీన్ కోసమే కదా? అవును. కనీసం కాఫీ బాగుంటుందా? అని బయట టాక్. మ్యాచ్ అయ్యాక కలిసి తాగుతాం.
మ్యాచ్ గెలు అప్పుడు చూద్దాం. ఓడిపోవడానికి రెడీగా ఉంటా. నెక్స్ట్ బాస్కెట్ అశోక్ గడేస్తాడు. జస్ట్ బ్లాకింగ్. అరే అశోక్, ఇది నువ్వే వెళ్ళరా. హేషే మామ. నేను కాదు, డీడీ గడేస్తాడు. అరే వానికి ఆట రాదురా. ఆట రాకపోతే ఏంట్రా, గెలవాలని ఆశ ఉంది కదా. ఈరోజు ఓడినా గెలిచిన డీడీ గారి చేతిలో. ఫైనల్లీ అశోక్ మాలో కలిసిపోయిండ్రు. ఇక ముగ్గురు కలిసి ఒక టీం పేరు పెట్టుకుర్రా. మనోజ్, అశోక్, దామోదర్. MAD. మ్యాడ్. మా లడ్డుగాడికి ఇట్లా భగత్ సింగ్ లెక్క అవుతాడో ఏమో. ఇది సన్నీ లియోన్ కాదా? మా వైజాగ్ కి ఇదే సన్నీ లియోన్ రో. బాబు 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 చెప్పండి అంకుల్. మా లడ్డుగాడు కనిపించిండా? లడ్డా అదే అమాయకంగా చూస్తాడు, మిత్రి చూపులు చూస్తాడు, నోట్లు ఎల్లి పెడితే ఏం చేయాలని అడుగుతాడు చూడు గాడు. గణేష్ గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు అంకుల్. లడ్డు ఇంజనీరింగ్ చేస్తాను, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను, గుర్రం ఎక్కినవా? డాడీ తాత మీద ఒట్టు డాడీ, నేను దాలే డాడీ. సిగ్గులు ఎదురా నీకు? చచ్చిపోయిన వాళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు. ఏంద్రా ఇది? చీపుగా చీపు లిక్కరు ఆవకాయ. అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడకండి అంకుల్. నేను చెప్పాను లడ్డూ స్టఫ్ తెచ్చుకుందాం రా అని. ఆడే ఆకేద్దాం మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నాడు. స్టఫ్ ఏందిరా? ఆవకాయ ఏందిరా? షో డేడీ స్పీకింగ్. బాబాయ్. ఎవరా నీకు బాబాయ్? సరిపోతుంది అన్న. ఈసారి మొహం చూసి అని వదిలేసే. నీ ముఖం ఎప్పుడే చూస్తున్నా నేను. నీ ముఖం చూసి వాని వదిలి పెట్టడండి. అయినా మీకు బుద్ధి చెప్పే పెద్దోళ్ళు లేరా? కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మిగతా ఆల్కోహాల్ అడిగారు కదరా. చేద్దు అన్న తీసుకోబెట్టా. హలో థ్యాంక్ యూ. బాగా చేయండి రా. సీ అంకుల్. ఏ ఆగో, ఎవడరా నువ్వు? ఆంథనీ. దేంతోని? దీంతో దాంతో ఆంతోని ఇంతో కాదు అంకుల్. ఆంథనీ రాడ్రిగ్వెస్, ఫైనల్ ఇయర్. ఎన్నేళ్ళ నుంచో? చూడు అంకుల్, పరిచయమే 10 నిమిషాలు కాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లా ఆడతారు నన్ను మీరు? బిహేవ్ యువర్ సెల్ఫ్ అంకుల్. లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంత్ ఎంత డిస్కషన్ పెడతలేను. ట్యూబ్ లైట్ ఏంట్రా? ఎవడరా వాడు? ఎలక్ట్రీషియనా? ట్యూబ్లైట్ గీబ్లైట్ అంటున్నాడు. హాయ్ డాడీ, వాళ్ళ అయ్యాకి ట్యూబ్ లైట్ కార్ఖానా ఉంది. చెప్పు. ఎందుకు? ఓడికాలు కలుపుతా అవుతానుక పెట్టాయి. అవి తీసుకో. ఓకే డాడీ. ఇగో చెప్తున్నా చూడు, ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి. నీ సంగం చూస్తే కొడుకు ఏమనుకుంటున్నావు? ఇగో నీ బర్త్డే అని గిఫ్ట్ తీసుకొచ్చిన.
హ్యాపీ బర్త్డే. మా అయ్య పోతూ పోతూ పురుషోత్తంకి కంప్లైంట్ ఇచ్చిండ్రు. చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ని. భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం నేను చూడాలి. సీసీటీవీలు పెట్టించింది. గుడ్ ఈవినింగ్ సార్, మీకోసం ఒక గిఫ్ట్. లాంగ్ రన్లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు, ప్లీజ్ హ్యాండిల్. రెడీ బాయ్స్? ఏం చేయబోతున్నారు వీళ్ళు? 1 2 3. అందుకేనా అన్న క్యాంపస్లో ఒక్క సీసీ కెమెరా కూడా ఉండదు. సూపర్ అన్న. మరి ఎట్లుంటారా మనతోని? తర్వాత అంతా మంచిగానా అన్న? అంత బాగానే ఉండేరా, కానీ మనోజ్ గాడే మా గ్యాంగ్లోకి ఓ వైరస్ని తీసుకొచ్చా. ఏందన్నా అది? లవ్. మనోజ్ ఓకే. ఓకే అండి. ఆరో చూసి నవ్వారు కదండి. అది జస్ట్ టైం పాస్ కోసం. టైం పాస్ ఏంటండి? మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి? సిగ్గుతో తలదించుకోవాలా లేదా భయంతో కళ్ళు తిప్పుకోవాలా? నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. సో ఎంటర్టైన్మెంట్ ఏంటండి? రేపు పొద్దున్న నేను ప్రేమిస్తున్న భర్తలకు జ్ఞానం పిచ్చోడే కనిపిస్తే, అర్జున్ రేట్లో కొండలాగా మన ముక్కలకు పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నువ్వేదో స్వాతి ముత్యంలో మాట్లాడకు. నేను 216 బస్సే. నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది. అగనాడు కావ్యానా? కాచిగూడ కావ్యానా? కర్మన్ గడ్ కావ్యానా? రే కొండాపూర్ కావ్యారా? శృతి 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 ఓకే. శృతి నేను ఏం చెప్తున్నా అంటే, నాతో ఒక కప్ కాఫీ తాగామంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే? సో ఒక కప్ కాఫీ. మేడం 10 రూపీస్. ఒక కప్పు కాఫీ. 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 ఇలా అడుక్కోడానికి సిగ్గులేదా? ఏం సార్ ఇది? నవ్వెందుకు వస్తున్నారా మీకు? నవ్వుతున్నామా? ఎర్రనవ్వులు నవ్వడం కాదురా, నీకు దమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి. పడేయను రా, నాకు చేత కాదు. అసలు ఈ పోర్ల పంచాయితీ నా సిలబస్లో లేదు. అదేంటి ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా? చేసినా మామ. ఇప్పుడు 10th వరకు క్రికెట్ లవ్ చేసిన, ఇంటర్లో సినిమాలను లవ్ చేసిన. సైలెన్స్. ఏయ్ ఏందిరా సైలెన్స్? చదువుకొని లైబ్రరీకి వస్తారా? ఇంటికి పో. ఇడియట్. అమ్మాయి లేని కల నేను పడలే. ఎందుకు మామా? వచ్చి పడిపోద్దు మావా. అంటే లేడీస్ మ్యాటర్స్ కదా. హ్యాండ్ స్వెట్టింగ్, లెగ్ షేకింగ్, షై ఈస్ కమింగ్. ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు, ప్రేమించుకుందాంరా, కలిసిందాంరా అని అంటే చేస్తే మనల్ని ఎందుకు చేస్తారు మావా? అశోక్ గారిని చేస్తారు, మన జెండీలాగా. మధ్యలోకి నన్నెందుకు లవ్ అవుతున్నావురా? మేము జస్ట్ ల్యాబ్ పార్ట్నర్స్ అంతే. నో 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 మావా, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెడ్జ్ చెప్తున్నారా? మీరు ల్యాబ్ పార్ట్నర్స్ కాదరా, లైఫ్ పార్ట్నర్స్. మీరెంత కొట్టుకున్న కథలు ఆడినా చివరికి మీరే కలుస్తారా. ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కూడా కంటారా. ఆ పిల్లలకి పేరు ఆడబెడతాడు. ఏం చూస్తున్నావు? నీకెవరు దొరకరు. ఈడ బస్సు పిల్లని కల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా. ఇది గ్యారంటీ. ఆయమ ఫ్రీ బర్డ్ రా. నాకు ఇట్లాంటివి ఏం లేవు. నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు, నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు, నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు.